వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోల నుంచి మీ అందరి కోసమే కదండి మేము ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది చెప్తూనే ఉన్నాము. అది అమ్మాయిల బయోడేటా కానీ, అబ్బాయిల బయోడేటా కానీ మీ అందరి కోసమేనండి మనం ఏం చెప్పేది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్లి జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతోటే మేము ప్రొఫైల్స్ అనేటివి మీకు డైరెక్ట్‌గా ఇలా చెప్తూ ఉన్నాము. సో, అదే విధంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకి వడ్డేర అబ్బాయిలనైతే తీసుకొచ్చేసాము. ఇందులో మరి ఏ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీసా, సాఫ్ట్‌వేరా, బిజినెసా అనే పూర్తి డీటెయిల్స్ మనం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. అది కూడా మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అప్పుడే మేము ఎలాంటి అబ్బాయిల గురించి తీసుకొచ్చామనే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి మీ ఇంత విన్న తర్వాత కూడా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, లేదు పలానా అబ్బాయి నచ్చారు, లేదు ఆ అమ్మాయి నచ్చింది అని మీకు అనుకున్నా కూడా తప్పకుండా వచ్చి ఆఫీస్‌కి వచ్చి కలవండి. ఆఫీస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్‌లో ఉంటుంది. ఇది కుక్కట్పల్లికి నియర్ బైలోనే ఉంటుందండి. మరి అదే విధంగా ఈరోజు మన వడ్డెర అబ్బాయిల గురించి మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం వడ్డెర క్యాస్ట్‌లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/9/1996. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశారు. హెచ్ఆర్‌గా జాబ్ చేస్తున్నాడు. నెలకి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు గట్కేసర్‌లో ఉంటారండి, హైదరాబాద్‌లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండీ! ఈ అబ్బాయి వాళ్ళు ఉండేది గట్కేసర్‌లోనే ఉంటున్నారు. గట్కేసర్‌లోనే వీళ్ళకి G+2 హౌస్ కూడా ఉందండి. మరి వీళ్ళకి కరీంనగర్‌లో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది 5 ఎకరాలు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే మాకు మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా వడ్డెర క్యాస్ట్‌లోనే వరుసైన అమ్మాయి కోసమే చూస్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి వడ్డెర క్యాస్ట్‌లో మరొక అబ్బాయిని తీసుకొచ్చారు కదా! మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. నేను వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/1990. అబ్బాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండీ! ఈ అబ్బాయి నేటివ్ ప్లేస్ కరీంనగర్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అది కూడా అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్నారండి. వీళ్ళు అఫ్జల్‌గంజ్‌లోనే ఈ అబ్బాయి బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే వడ్డెర క్యాస్ట్‌లోనే మాకు మంచి అందమైన అమ్మాయి కావాలి. అందులోను వరసైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే వడ్డెర క్యాస్ట్‌లో వరుసలనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే వరుస కలిసిన అమ్మాయి కోసమే చూస్తున్నారు. మరి మీరు ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే బ్యాంక్‌లో జాబ్ చేసే అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగ. మరొక అబ్బాయినైతే తీసుకొచ్చేసాము వడ్డెర క్యాస్ట్‌లో. మరి ఆ అబ్బాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. నేను వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/1988. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సివిల్ సెట్ మేనేజర్‌గా జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళుండేది నల్గొండలోనే ఉంటున్నారండి. అంటే పేరెంట్స్ కూడా అక్కడే ఉంటున్నారు. అబ్బాయి ఒక్కడే ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, అయితే నల్గొండ సైడ్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే మన ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్ళిళ్ళకెందుకు టెన్షన్ దండగ. మరి మీ అందరికీ కూడా మరి వడ్డెర క్యాస్ట్‌లోనే మరొక అబ్బాయినైతే తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలేంటి అనేది మనం ఇప్పుడు శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేను వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1999. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 13,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వికారాబాద్‌లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు వికారాబాద్‌లోనే ఉంటున్నారండి. వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్‌లో పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి రెండో అబ్బాయి. సిస్టర్స్ ఏం లేరు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే వికారాబాద్ సైడ్ అయినా పర్వాలేదు. హైదరాబాద్ లోకల్ అయినా పర్వాలేదు. హైదరాబాద్ సైడ్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే బెంగుళూరు, చెన్నై అటు సైడ్ నుంచి అయినా కూడా పర్వాలేదండి. మేము చేసుకోవడానికి రెడీ ఉన్నామని అంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి వడ్డెర క్యాస్ట్‌లో మరొక అబ్బాయి గురించి తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/8/1989. హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. బిజినెస్ చేస్తున్నారండి.
నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఇక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంటున్నారండి. పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు. అబ్బాయి మటుకు ఇక్కడ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలనుకుంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. వడ్డేరా క్యాస్ట్ లో మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/4/1990. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశాడు. ఈ అబ్బాయి ఎంబీఏ చేశారండి. హెచ్ఆర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు సూర్యాపేటలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయి వాళ్ళు ఉండేది సూర్యాపేటలోనే. పేరెంట్స్ సూర్యాపేటలోనే ఉంటున్నారు. అబ్బాయి మటుకు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అటు సూర్యాపేట సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఏపీ అమ్మాయి అయినా కూడా ఓకే అండి మాకు అంటున్నారు. అమ్మాయి మటుకు ఇంటర్ అయినా డిగ్రీ అయినా చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళు కూడా వడ్డేరాలో వరుసైన అమ్మాయి కోసం చూస్తున్నారు కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీరు కూడా ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.